హలో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మీకు 2 కళ్ళు ఉన్నాయి ఈ ప్రపంచాన్ని చూడటానికి. కానీ మీ జీవితాన్ని నాశనం చేస్తున్న నిజమైన కారణాన్ని చూడటానికి. మీరు ఎప్పుడైనా ఇంకో కన్ను ఉపయోగించారా? ఎందుకంటే చాలామంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు. చాలామంది బ్రతుకుతున్నారు కానీ మేల్కొనలేదు. మనిషికి ఉన్న అత్యంత ప్రమాదకరమైన నిద్ర రాత్రి నిద్ర కాదు, తెలియకుండా జీవించడం. అందుకే పురాణాలు, యోగులు, ఋషులు మరియు ప్రపంచాల్లోని ఎన్నో ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఒకే విషయం చెప్పారు. మనిషిలో ఒక మూడవ కన్ను ఉంది అని. అది తెరిచినప్పుడు మీరు ప్రపంచాన్ని కాదు, మీరు మిమ్మల్ని చూడటం మొదలు పెడతారు అని. అయితే ఆ మూడవ కన్ను నిజంగా ఉందా? లేక కేవలం ఒక ఊహానా? ఇది తెరిస్తే నిజంగా ఏం జరుగుతుంది? ఇందుకు చాలా మంది దీనిని భయపడతారు. మరియు ముఖ్యంగా ఈ కన్ను తెరుచుకుంటే మీ పాత జీవితం మొత్తం ఎందుకు కూలిపోతుంది? ఈరోజు ఈ వీడియోలో మనిషి మూడవ కన్ను వెనకాల అసలు రహస్యాన్ని చాలా డీప్గా అర్థం చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఒకటవది, మూడవ కన్ను అంటే ఏమిటి? మూడవ కన్ను అంటే నుదుటి మధ్యలో ఉండే ఒక శక్తి కేంద్రం అని చాలా మంది చెప్తారు. యోగా శాస్త్రంలో దీనిని ఆజ్ఞాచక్రం అంటారు. కానీ ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పదం కాదు. ఇది మీ అంతర్గత అవగాహనకి ప్రతీక. మీ 2 కళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తాయి, కానీ మూడవ కన్ను మీ లోపలున్న నిజాన్ని చూస్తుంది. ఉదాహరణకి, మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? ఎవరైనా మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ మనసులో ఏదో తప్పు ఉందని మీకు అనిపించింది. లేక ఏదో నిర్ణయం తీసుకునే ముందు లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది కరెక్ట్ కాదు అని. అదే మీ లోపలున్న మూడవ కన్ను ఇచ్చే సంకేతం. రెండవది, ఎందుకు చాలా మంది మూడవ కన్ను గురించి మాట్లాడతారు? ఎందుకంటే సాధారణంగా మనిషి జీవితం అంతా ఇతరులు చెప్పినదే నమ్ముతూ గడుస్తుంది. సమాజం చెప్పింది, ఫ్యామిలీ చెప్పింది, ఫ్రెండ్స్ చెప్పింది అదే నిజం అనుకుంటాడు. కానీ ఒకరోజు తన లోపల ప్రశ్నలు మొదలవుతాయి. నేను నిజంగా ఎవరు? నేను ఎందుకు బాధపడుతున్నాను? ఈ జీవితానికి అర్థం ఏంటి అని. ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు మనిషి బయట ప్రపంచం నుంచి లోపలికి ప్రయాణం మొదలు పెడతాడు. అదే మూడవ కన్ను మెల్లగా మేల్కొనడం. ఇంకా మూడవ కన్ను తెరిస్తే నిజంగా ఏం జరుగుతుంది? చాలా మంది అనుకుంటారు మూడవ కన్ను తెరిస్తే అలౌకిక శక్తులు వస్తాయని. కానీ అసలు మార్పు అక్కడ కాదు. అసలు మార్పు మీరు మీ జీవితాన్ని వేరే కోణంలో చూడటం మొదలు పెడతారు. మీకు ఒక్కసారిగా అర్థమవుతుంది, మీరు ఇన్ని సంవత్సరాలు ఇతరుల అప్రూవల్ కోసం బ్రతికారని, మీరు నిజంగా సంతోషంగా లేరని, మీరు నటిస్తూ జీవిస్తున్నారని. అప్పుడు లోపల ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది. ఎందుకంటే సత్యం చాలా శక్తివంతమైనది. అది మీ అబద్ధపు ఐడెంటిటీని తట్టుకోదు. నాలుగవది, ఎందుకు ఈ మేల్కొల్పు బాధగా అనిపిస్తుంది? ఎందుకంటే మనిషి చాలా సంవత్సరాలుగా ఒక ఫేక్ ప్రపంచంలో జీవిస్తాడు. అతను తన అసలు స్వరూపాన్ని మర్చిపోతాడు. తరువాత నెమ్మదిగా అతనికి నిజం కనిపించడం మొదలైతే మొదటగా కూలిపోయేది అతని ఈగో, అతని ఫేక్ కాన్ఫిడెన్స్, అతని ఫేక్ రిలేషన్షిప్స్. అందుకే చాలా మంది స్పిరిచువల్ అవేకెనింగ్ తర్వాత ఒంటరిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ సోల్ మారిపోతుంది, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అలాగే ఉంటుంది. ఐదవది, శివుడు మూడవ కన్ను వెనుక అసలు అర్థం. మన పురాణాల్లో శివుడికి మూడవ కన్ను ఉంటుంది. అది తెరిస్తే అన్ని దహనం అవుతాయని చెప్తారు. దాని అసలు అర్థం ఏమిటో తెలుసా? శివుడు మూడవ కన్ను అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానం. మీ లోపలున్న భయం, అహంకారం, లోభం, మాయ ఇవన్నీ దహనం అయ్యే స్థితి. అందుకే శివుడు డిస్ట్రాక్షన్కి దేవుడు కాదు, ట్రాన్స్ఫర్మేషన్కి దేవుడు. అయితే ఆరవది, ఈ కాలంలో మన మూడవ కన్ను ఎందుకు మూసుకుపోయింది? ఎందుకంటే మన దృష్టి మొత్తం బయట ప్రపంచం మీదే ఉంది. ఫోన్, సోషల్ మీడియా, కంపారిజన్, అటెన్షన్. మనిషి బయట నాయిస్లో ఇంతగా మునిగిపోయాడు, అతనికి తన లోపలున్న వాయిస్ వినిపించడం ఆగిపోయింది. ఒక్కసారిగా గమనించండి, ఈ రోజుల్లో చాలా మంది ఒంటరిగా 10 నిమిషాలు కూడా ఉండలేరు. ఎందుకంటే నిశ్శబ్దంలో మన నిజమైన మనసు బయటపడుతుంది. ఏడవది, మూడవ కన్ను మేల్కొనే సంకేతాలు ఏమిటి? మీరు ఇలా ఫీల్ అవుతున్నారా? అన్నెసెసరీ పీపుల్ నుంచి దూరం కావాలనిపించడం, ఫేక్ కన్వర్జేషన్ బోర్ కొట్టడం, ఒంటరిగా ఉండాలని అనిపించడం, జీవితాన్ని డీపర్గా అర్థం చేసుకోవాలనిపించడం, చిన్న విషయాల్లో కూడా పెద్ద అర్థం కనిపించడం. అయితే మీ లోపల అవేర్నెస్ పెరుగుతుంది. ఇది వీక్నెస్ కాదు, ఇది మీ సోల్ మేల్కొంటున్న సంకేతం. ఎనిమిదవది, అసలు ప్రమాదం ఏమిటి? మూడవ కన్ను తెరవడం ప్రమాదం కాదు. అసలు ప్రమాదం ఎప్పటికీ మేల్కొనకపోవడం. రోజు అదే బాధ, అదే ఫేక్ లైఫ్, అదే స్ట్రెస్. ఇలా జీవితాన్ని ముగించడం. అదే నిజమైన ట్రాజెడీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం మనిషి తన అసలు స్వరూపాన్ని తెలుసుకోకుండానే చనిపోవడం. అయితే మూడవ కన్ను ఎలా మేల్కొంటుంది?
ఇది ఓవర్‌నైట్ జరగదు. ఇది నెమ్మదిగా జరుగుతుంది. మీరు మీతో మీరు కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు. మెడిటేషన్, సైలెన్స్, సెల్ఫ్ అబ్జర్వేషన్, నిజమైన ఇంట్రోస్పెక్షన్ ఇవి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాయి. మరియు గుర్తుంచుకోండి, మూడవ కన్ను అంటే మ్యాజిక్ కాదు, అది క్లారిటీ. మీరు నిజాన్ని చూసే ధైర్యం. ఒకరోజు మీరు అద్దంలో మీ ముఖాన్ని కాదు, మీ అసలు జీవితాన్ని చూడటం మొదలుపెడతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంతకాలం మీరు ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయడానికి బ్రతికారని. కానీ మీ సోల్ మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ రోజు మీ మూడవ కన్ను మొదటిసారి తెరుచుకుంటుంది. ఈ రోజు నుంచి కేవలం బయట ప్రపంచాన్ని మాత్రమే చూడకండి. కొంచెం మీ లోపలికి కూడా చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవేర్‌నెస్, మీ జీవితాన్ని మార్చే ఆన్సర్స్ గూగుల్‌లో ఉండకపోవచ్చు. కానీ మీ లోపల మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మరియు గుర్తుంచుకోండి, 2 కళ్ళతో మీరు ప్రపంచాన్ని చూడగలరు. కానీ మూడవ కన్నుతో మాత్రమే మీ నిజమైన జీవితాన్ని చూడగలరు. ఈ వీడియో మీకు నిజంగా లోపల ఏదైనా తాకితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం వీడియోలు చెయ్యం. మనిషి లోపల నుంచి మేల్కొల్పే ప్రయత్నాలు చేస్తాం. మళ్ళీ మరో డీప్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ మీ కళ్ళు తెరిచి ఉంచండి. కానీ మీ అవగాహనను ఇంకా ఎక్కువగా మేల్కొల్పండి. జై హింద్.